తిను కృష్ణ. నిజంగానే అమ్మ అద్భుతంగా వండింది. అదే రానమ్మ గారు బాగా వండారని చెప్తున్నాను. ఈ రుచితో భోంచేసి ఎన్నాళ్ళయింది కృష్ణ. అత్తయ్య ఇంట్లో నుంచి వచ్చేస్తుంటే మీరంతా సైలెంట్గా ఉన్నారు, కానీ అత్తయ్య కూడా మనతో పాటు ఇంట్లో ఉండుంటే ఎంత బాగుంటుంది చెప్పు. చూడు, జరగని విషయాలు, కొత్త విషయాలు మాట్లాడుతూ నేను కేవలం నన్ను నమ్ముకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించడం లేదన్న రెస్పాన్సిబిలిటీతో వెతుక్కుంటూ వచ్చాను. అంతేకాని నీ పనికిరాని మాటలన్నీ వినడానికి కాదు. ప్రియా, కృష్ణని కడుపు నిండా భోజనం చేయనివ్వు. కృష్ణకా లెగ్ పీసేయ్. అలాగే అత్తయ్య. పుష్ప, త్వరగా తీసుకురా. అన్నయ్య, భోంచేశాక స్వీట్ పాన్ తినడం అంటే మీకు ఇష్టమంట కదా, అక్క చెప్పింది. తీసుకోండి. ప్రియా, ఇక బయలుదేరతామా? అత్తయ్య, మేమింక బయలుదేరతాం. సరేరా, జాగ్రత్త. అమ్మా, అదే మీరు పడబోతుంటే అనుకోకుండా అలా పిలిచేశాను. కృష్ణ, నేను మీ ఇంటికొచ్చినప్పుడు మీరు ముగ్గురు ఎంతో అల్లరి పిల్లలు. అప్పుడు కూడా నేను మీ మీద కోప్పడలేదు. మిమ్మల్ని అసహించుకోలేదు. ఎందుకంటే మీరు మనుషులుగా పెద్దయ్యారు గాని మీ మనసులు మాత్రం ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాయి. నేనది అర్థం చేసుకుని మిమ్మల్ని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను. చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒక్కోసారి తినకుండా మొహం మీద ఉమ్మేస్తారు. పాలు తాగించినప్పుడు కక్కేస్తారు. అలాగే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు కడుపు మీద తంతారు. ఇవన్నీ పెద్దయ్యాక కూడా మీరు చేస్తున్నా నేను మిమ్మల్ని ఆ చిన్నపిల్లలాగానే భావించి ఒక్కొక్కరిగా మిమ్మల్ని మార్చుకున్నాను కృష్ణ. నేను 9 నెలలు నిన్ను కడుపున మోయకపోయుండొచ్చు.
కానీ నువ్వెప్పటికీ నా పెద్ద కొడుకువే కృష్ణ. చాలు, ఈ సెంటిమెంట్లు చాలు. మీ సెంటిమెంట్లకు నేను పడిపోయి మీరు వెంటనే మా ఇంటికి వచ్చేసేయండి, మీరు మా అమ్మలాగే మా ఇంట్లో ఉండండి అని నేనేమి చెప్పను. దేవుడు అన్ని చోట్ల ఉండలేకే ప్రతి చోట అమ్మని సృష్టించాడు అంటారు. అలా అనుకుని మేం మిమ్మల్ని ఆరాధించాం. మీరు దాన్ని నిలబెట్టుకోకుండా మాకు అబద్ధం చెప్పారు, మాకు ద్రోహం చేశారు. అప్పుడు ఒక్కసారైనా నేను మీ అమ్మని కాదు, మీ అమ్మ స్థానంలో నటించడానికి వచ్చాను అని చెప్పుంటే ఏమో అప్పుడు అంగీకరించుండేవాణ్ణేమో. ఇప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా నా మనసు కరగదు. ఇప్పుడు నాకు అమ్మ అంటే మా అమ్మ చిత్రవతే. నన్ను 9 నెలలు మోసి కన్న చిత్రవతే మా అమ్మ. మీరు మరీ ఎక్కువ ప్రేమ చూపించి నన్ను ఈ సెంటిమెంట్స్లోకి లాక్కండి. ప్రియా, రా. ఏంటక్కా మీరింతలా ప్రేమ చూపిస్తున్నా కృష్ణన్నేంటి అలా కఠినంగానే ఉన్నారు? కృష్ణకి నా మీద ప్రేమ లేక కాదు, ఉంది. హ, కృష్ణ చాలా మంచివాడు. నా లెక్క ప్రకారం డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారనేది నాకు పక్కాగా బిల్ కూడా కావాలి. ఇప్పుడు మీరు ఆ డైమండ్ నెక్లెస్ కొనడానికి ఈ 50 లక్షల చెక్కు మీద నేను సైన్ చేయలేను. ఛ! ప్రతి చిన్నదానికి ఆ రాణమ్మ ముందు చెయ్యి చాచాల్సొస్తుంది. అసలు నేనిక్కడికి ఏ మోటివ్తో వచ్చాను? అసలిక్కడ జరుగుతుందేంటి? ఆస్తంతా వీళ్ళది, పెత్తనం రాణమ్మది. అసలు ఏ చిన్న అవసరానికి డబ్బులడిగినా రాణమ్మ అనవసరం అనుకున్న దానికి రూపాయి కూడా జారనివ్వడం లేదు. చచ్చా, ఎంత ఆలోచించినా ధర్మతేజ గారికి గతం గుర్తుకు రావడం తప్ప ఇంకో మార్గమే లేదు. కానీ ఆయనకి గతం గుర్తుకొస్తే నేను దొరికిపోతానే. ఈ ఇంట్లో నేనేం చెయ్యాలన్నా ముందా రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ రద్దవ్వాలి. అసలు ఈ ఇంటితో తనకున్న ఈ బంధం తెగిపోవాలి. ఓకే, ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. తేజాకి గతం గుర్తుకొచ్చేటట్టు చేద్దాం. ఏమైంది ఇద్దరికి ఇలా ఉన్నారు? అడుగుతుంది మిమ్మల్ని. ఏం జరిగింది? ఇద్దరు ఇలా ఉన్నారేంటి? ఏం జరగలేదులే అన్నయ్య. మరెందుకని డల్గా ఉన్నారు? ఏం జరగలేదని అంటున్నాను కదా, ముందు వెళ్ళిక్క నుంచి. ఇప్పుడు నేనేమన్నానని అంతలా అరుస్తున్నావు? కార్తిక, నువ్వైనా చెప్తావా లేదా? అది అన్నయ్య. ఇప్పుడు చెప్తారా లేదంటే మమ్మీ డాడీని పిలిచి వాళ్లతోనే అడిగించమంటారా? ఏంటి కృష్ణ, ఏదో మమ్మీ డాడీతో అడిగిస్తానంటున్నావు? ఏం లేదమ్మా, వీళ్ళేదో మూడిగా ఉంటేను అడుగుతున్నాను. నా పిల్లలిద్దరూ మూడీగా ఎందుకుంటారో నాకు తెలీదా? ఏముంది, ఖర్చులకి డబ్బులు అవసరమయ్యి మీ డాడీని అడుగుంటారు.
వెళ్ళి రాణమ్మని అడిగి తీసుకోండి అని చెప్పుంటారు. వీళ్ళెళ్ళి రాణమ్మని డబ్బులు అడుగుంటారు. రాణమ్మ ఎందుకు ఏంటి అని అడిగి వయసుకి తగ్గట్టు డబ్బులు ఖర్చు పెట్టండని నీతులు చెప్పి ఒట్టి చేతులతో వెనక్కి పంపించేసుంటుంది. అంతే కదా కార్తిక? అంతే మమ్మీ. నా పిల్లల మనసు నాకు తెలుసు కదా. కానీ ఏం చేయను, ఈ విషయంలో మీ మమ్మీ కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. అరే, ప్రేమతో పిల్లలకి ఏదైనా కొనివ్వాలన్నా డబ్బులు అడిగినా ఏవేవో సాకులు చెప్పి డబ్బులు ఇవ్వట్లేదా రాణమ్మ? పోనీలేమ్మా, ఏదైనా కొనివ్వడానికి మేమేమీ చిన్నపిల్లలం కాదు కదా. ఏంటోరా, మీరెంత పెద్దవాళ్లైనా ఈ అమ్మ ప్రేమకి మీరెప్పుడు పసిపిల్లలేరా? ఈ అమ్మ మనసు ఆ రాణమ్మకేమర్థం అవుతుంది చెప్పు? అవును మమ్మీ, మొన్న ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని రానమ్మని డబ్బులు అడిగితే ఫ్రెండ్స్ అని పార్టీలని డబ్బులు వేస్ట్ చేయడం కాదు, ముందు నీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టు అని క్లాస్ పీకింది మమ్మీ. అవునా? అమ్మో, చూసావా కృష్ణ, మన డబ్బులు మనం వాడుకోవడానికి అడిగితే ఇలా ఉచిత సలహాలిస్తుంది కానీ డబ్బులు మాత్రం తీసివ్వనంటుంది ఆ రాణమ్మ. అయ్యో రామ, అంతా మన కర్మ. అందుకే ఈ రాణమ్మ గొడవంతా లేకుండా ఉండడానికి నేనొక ఐడియా ఆలోచించాను. ఐడియానా? ఏంటి మమ్మీ అది? మీ నాన్నగారికి గతం గుర్తొచ్చేటట్టు చేద్దాం. డాడీకే గతం గుర్తొస్తే మనకెందుకు మమ్మీ ఈ తిప్పలు? అవును మమ్మీ, అప్పుడు రాణమ్మగారే వచ్చి తన పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటార్నీని క్యాన్సిల్ చేసుకుని మన ఆస్తులన్నీ మనకి తిరిగిచ్చేస్తారు కదా. మీ నాన్నగారికి గతం ఎప్పుడు గుర్తుకు రావాలి? ఆ రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి? మరి అదేంటంటే, అసలు నా ఐడియా ఏంటంటే, మన మాటలు ప్రియేమీ వినట్లేదు కదా? ప్రియా ఆ రాణమ్మ గారి దగ్గరికే వెళ్ళింది, ఇంట్లో లేదు. నువ్వు చెప్పమ్మా. లేదు, మళ్ళీ ప్రియా వింటే రాణమ్మకి చెప్తుందని. అన్నట్టు పంకజం ఎక్కడా? పంకజం కూడా ఇంట్లో లేదు, మార్కెట్కెళ్ళింది. ముందు విషయమేంటో చెప్పు మమ్మీ. ఏం లేదు, ఉండు చెప్తా. మీ నాన్నగారి చేత గతం గుర్తొచ్చినట్టు ఒక డ్రామా ఆడిద్దాం. డ్రామానా? అవును, మీ నాన్నగారితో గతం గుర్తొచ్చినట్టు ఆ రాణమ్మ ముందు యాక్టింగ్ చేయిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు మాత్రం ఆయనకి మతిస్థిమితం పూర్తిగా వచ్చిందని రాణమ్మని నమ్మిస్తే తనకి తానుగా మన ఆస్తులన్నీ మనకు అప్పగిస్తూ సంతకం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రాణమ్మ మొహం చూడాల్సిన అవసరం కూడా మనకుండదు. ఏమంటారు? ఈ ఐడియా ఏదో సూపర్గా ఉంది మమ్మీ. డాడీ కూడా ఇలాంటి డ్రామాలు చేయమంటే యాక్టింగ్ ఇరగదీస్తారు. అమ్మా, దీనికి నేను ఒప్పుకోను. కృష్ణ, నేను మీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. అయినా మనమేవి కుట్రలు చేసి ఆస్తులు కొట్టేయట్లేదు కదా. మన ఆస్తి మనం తీసుకుంటున్నాం. మన ఆస్తే అయినా ఇలా డ్రామాలాడి రాణమ్మ గారి చేత సంతకాలు పెట్టించుకోవడం మోసం. అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాణమ్మ గారేమీ మన డబ్బు తన సొంత అవసరాల కోసం ఏమీ వాడుకోవడం లేదు కదా. ఒక్క రూపాయి కూడా తన కోసం ఖర్చు పెట్టుకోవట్లేదు. కాకపోతే మన వృధా ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదు అంతే. మిగిలిన అన్ని అవసరాలు మనం అడగకుండానే రాణమ్మ గారు తీరుస్తున్నారు. అలాంటప్పుడు మనం ఆవిడికి అబద్ధం చెప్పి నాన్నగారితో యాక్టింగ్ చేయించి మరీ మోసం చేయడం దేనికి? అవును మమ్మీ, ఈ విషయంలో అన్నయ్య చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. అందుకే నేను కూడా ఈ డ్రామా ఆడడానికి ఒప్పుకోను. ఏం కాదమ్మా, తొందరలోనే నాన్నగారికి గతం గుర్తుకొస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సారీ మమ్మీ. మమ్మీ, అమ్మ అనే పదాన్నే మోసం చేసిందా రానమ్మ? అలాంటప్పుడు ఇలా చేస్తే
మోసం ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. రానమ్మ చేసినవన్నీ మర్చిపోయారు. వీళ్ళేంటో వీళ్ళ మనస్తత్వాలేంటో. ఈ కృష్ణ కావేరి పూర్తిగా ఆ రాణమ్మ మాయలో పడిపోయారు. కానీ నా ప్లాన్ని మాత్రం నేను ఆపను. వీళ్ళనెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ రోజుతో, ఈ క్షణంతో, ఈ ఇంటితో నాకున్న రుణం తీరిపోయింది. ఏంటమ్మా ఇది? చేతిలో ఈ బ్యాగ్ ఏంటి? మళ్ళీ పైగా ఏదో రుణం తీరిపోయిందని మాట్లాడుతున్నావేంటి? మీ ముగ్గురు నా కన్న పిల్లలు కృష్ణ. మిమ్మల్ని నవమాసాలు కడుపున మోసిన కన్న తల్లి నేను. అలాంటి ఈ తల్లి మీతో ఏం చెప్పినా అది మీ మంచి కోసమే చెప్తుంది. కానీ ఇందులో ఎక్కడా నా స్వార్థం ఉండదు. మీ ముగ్గురు బావుండాలని, ఈ 100 కోట్ల ఆస్తి ఎలాగైనా మీ చేతుల్లో ఉండాలని, మీరు సమాజంలో తలెత్తుకొని తిరగాలని ఒక తల్లిగా ముందు చూపుతో ఆలోచించి మీ నాన్నకి గతం గుర్తొచ్చినట్టు యాక్ట్ చేయిద్దామని చెప్పాను. కానీ మీరేమో ఒప్పుకోకుండా మనం అందరం ఏదో రాణమ్మని మోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నేను అడుగుతున్నాను, ఇందులో మోసం ఎక్కడుందిరా? మన ఆస్తులు మనం తిరిగి తీసుకోవాలనుకోవడం కూడా తప్పేనా? నా మాటకి విలువే లేని ఈ ఇంట్లో అసలు నేను ఇంకా ఉండడం వేస్ట్. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంతకు ముందు నేను ఎక్కడో ఉన్నాను కదా, ఇప్పుడు కూడా వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో తలదాచుకుంటానులే. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? అలా అనుకు మమ్మీ. వద్దమ్మ కార్తిక, నన్ను ఆపొద్దు. చూడు, నా మెడలో ఉన్న నగలు, హారాలు అన్నీ తీసేసి ఆ రూమ్లో పెట్టేశాను. నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉత్త చేతులతోనే నా బట్టలు మాత్రమే తీసుకుని వెళ్తాను. అమ్మా, అది కాదమ్మా. నాన్నకి గతం గుర్తుకొస్తే ఆవిడే అన్నీ రాసిస్తా అన్నారు కదా అని. ఎప్పటికిరా రాసివ్వాలి? పోనీ మీ నాన్నకి ఎప్పుడు గతం గుర్తొస్తుంది? మీరే చెప్పండి. వద్దు కృష్ణ, ఇంతటితో మీకు నాకు రుణం తీరిపోయిందనుకుంటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మమ్మీ వద్దు మమ్మీ. ఇన్నాళ్ళు మేము అమ్మ లేకుండానే పెరిగాం. అసలు సంబంధమే లేని ఒక ఆవిడ్ని అమ్మ అనుకున్నాం. ఇన్నేళ్లకు మా కన్న తల్లివి, నిజమైన అమ్మవి నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే మేము అనాథలం అయిపోతాం కదమ్మా. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ. మీరు మాత్రమే కాదు కృష్ణ, నేను కూడా అనాథనే అవుతాను. నాకు మాత్రం మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని ఉందా చెప్పండి? ఈ ఇంటికి తిరిగొచ్చాక, మీ అందరికీ తిరిగి దగ్గరయ్యాక నేను అసలు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? కానీ నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మన ఆస్తులకి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ ఆ రాణమ్మ దగ్గర ఉండడం ఏంటి కృష్ణ? ఇప్పుడు మీ నాన్నకి గతం గుర్తొచ్చినట్టు నటించడానికి మీరు ఒప్పుకుని తేజాని కూడా ఎలాగైనా ఒప్పించి రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేయించి మన ఆస్తులు మనం తీసుకుంటే ఇంకా మనకి తనతో పనే ఉంటుంది. సరేరా, మీరు ఎలాగూ ఇంతకు ముందు అమ్మ అని ఆ రాణమ్మని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరంతా వెళ్ళి ఆవిడ్నే అమ్మ అనుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని సంతోషంగా ఉండండి. నేను వెళ్ళిపోతాను. వద్దు మమ్మీ. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. అవును మమ్మీ, ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు.
నువ్వు ఆలోచిస్తున్నది మా భవిష్యత్తు గురించి, మా క్షేమం గురించి అని మేము ఆలోచించలేకపోయామమ్మా. ఈ విషయంలో నువ్వు చెప్పినట్టే మేము వింటాము. ఈ విషయంలోనే కాదు, ఇక మీదట కూడా ఈ ఇంట్లో నువ్వేం చెప్పినా అది మేం వింటాం మమ్మీ. అసలు పవర్ ఆఫ్ అటార్నీ, మన ఆస్తి హక్కులు ఆ రాణమ్మ చేతిలో ఉండడం ఏంటి? నువ్వు చెప్పినట్టే నాన్నకి గతం గుర్తొచ్చినట్టు నటించడానికి మేమందరం ఒప్పుకుంటాం మమ్మీ. నాన్నని కూడా మేము ఒప్పిస్తాం. అయితే నిజంగానే నా మాట వింటారా? మళ్ళీ ఆ రాణమ్మని చూడ్డానికి వెళ్ళరు కదా? లేదమ్మా, నువ్వు మాతోనే ఈ ఇంట్లోనే ఉండాలి. అందుకు మేమేమైనా చేస్తాము. కావేరి, ఈ బ్యాగ్ తీసుకువెళ్ళి పక్కన పెట్టు. ఇప్పుడురా మీరు నా నిజమైన కన్న పిల్లలు అనిపించుకున్నారు. పిచ్చి నా కూతుళ్ళు, పిచ్చి నా కొడుక. మీరు ఏ డ్రామాలకి లొంగుతారో, ఏ సెంటిమెంట్లు కొడితే నేను చెప్పినట్టు వింటారో నాకు బాగా తెలుసురా. ఒక్కసారి లీగల్గా ఈ ఆస్తి మొత్తం నా చేతికి రానివ్వండి, అప్పుడు చెప్తాను మీ పని. నాకంటూ మిగిలేది నా కన్న బిడ్డలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో, ఎలా బ్రతుకుతున్నారో ఆ ఒక్క జాడ నాకు చూపించవయ్యా. మావయ్య, ఏంటి ప్రియా, ఏంటి అలా చూస్తున్నావు? నిజమా మావయ్య? రాణమ్మ నా పిల్లలకు తల్లిగా నటించడానికి రావడం, కృష్ణ నీ మెళ్ళో తాళి కట్టడం, నా గతం, నా ప్రస్తుతం అన్నీ నాకు పూర్తిగా గుర్తుకొచ్చేసాయి. మావయ్యకి గతం గుర్తొచ్చింది. పాత మనిషి అయిపోయారు.